ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ టైమ్ ప్రాఫెసీ. అంత్యకాలంలో జరిగే అంత్యకాలం గూర్చిన ప్రవచనము చెప్తున్నాడు. ఇది మాట ఎవరు చెప్తున్నారంటే దేవదూత చెప్తున్న మాటలు ఇవి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు అని అంటే ఇక్కడ ఎవరు? మనమే. నమ్ముతున్నారా? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అంటే ఎవరిని? వానిని జయించున్నానంటే ఎవరిని? అపవాది అయిన సాతాన్. ఇంకా ఈ ముందు వచనాలు చూస్తే ఘట సర్పము. ఘట సర్పం అంటే ద ఓల్డ్ సర్పెంట్, అంటే ఎంతో కాలం నుండి ఉన్న ఘట సర్పము, వాడి గురించి రాయబడుతుంది. వానిని జయించినారు. అయితే ఈరోజు అపవాదిని జయించాలంటే ఇక్కడ చెప్పి ఉన్నాడు కదండి, ఏంటది? గొర్రెపిల్ల రక్తం బట్టి, రెండవది తామిచ్చిన సాక్ష్యం బట్టి. అర్థమైంది? ఇందాక మొదట్లో చెప్పాను, విశ్వాసము యేసయ్య రక్తము, యేసునందు విశ్వాసము యేసయ్య రక్తం. మీద అందరూ చెప్తారా? యేసునందు విశ్వాసము యేసయ్య రక్తము, ఈ రెండిటితోటి మనము జయిస్తామంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యము. విశ్వాసం అంటే కేవలం హృదయంలో పెట్టుకునేది కాదు, సాక్ష్యము పలకాలి. బై ద టెస్ట్ మనీ ఆఫ్ దేర్ మౌత్, ఆఫ్ దేర్ లిప్స్ అని ఉంటుంది. నా విశ్వాసం ఉంది, నేను ఎవరికి చెప్పను. నాకు యేసే అంటే నమ్మకం ఉంది, కానీ నేను ఎవరికి చెప్పను అంటే కుదరదు. నోరు విప్పి పలకాలి. నోరు విప్పి యేసే రక్తాన్ని ప్రకటించారు. నోరు విప్పి యేసే నా కొరకు మరణించాడు, యేసే లేచాడు, యేసే తిరిగి రాబోతున్నాడు అని రూఢిగా నమ్మిన వారు ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. అపవాదిని జయిస్తారంట. ఎవరు? ఎట్లాంటి వారు అపవాదిని జయిస్తారు అని అంటే కమిటెడ్ పీపుల్, కమిటెడ్ టు క్రైస్ట్. ప్రాణాన్ని సహితము లెక్క చేయని వారు, ప్రాణాన్ని తెగించేవారు, అటువంటి వారు అపవాదిని జయిస్తారు. ఎంతమంది నిజంగా ప్రాణాన్ని కూడా తెగించారు? అమ్మో, నా ప్రాణము, నా జీవితము, నా ఇష్టము అని అంటూ ఉంటారు. యూ విల్ కమ్ టు అ పాయింట్, గత వారంలో చెప్పాను, యూ విల్ కమ్ టు అ పాయింట్ వెర్ గాడ్ ఆ పరీక్షలు గుండా మనల్ని నడిపించినప్పుడు, తీవ్రమైన చాలా బాధకరమైన పరిస్థితులు గుండా నడిపించినప్పుడు, ఎన్నో నిందలు శ్రమలు పొందుకున్న తర్వాత ఎలాగుంటుందంటే, దీని గుండా నడిచాను కాబట్టి, దీని గుండా ఇంత శ్రమ గుండా నేను వెళ్ళాను కాబట్టి, నేను బ్రతుకుట క్రీస్తే చావైన మేలే అని ప్రతి ఒక్కరు చెప్పులాగిన దేవుడు అందరినీ పరీక్షిస్తాడు. తెలుసా అండి? ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. దేవా నన్ను వాడుకో అంటే మొదటికి వచ్చేది పరీక్ష. దేవా నన్ను ప్రయోజనకరంగా చేయ అంటే వస్తుంది మొదటిగా శోధన, పోరాటము, శ్రమ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ పరీక్షల తర్వాత మీకు ఎలాగుంటుందంటే, మనకు ఎలాగుంటుంది, నా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను ఏంటిదంటే, ఆ శ్రమలు, ఆ పరీక్షలు, ఆ పోరాటాలు అన్న అయిన తర్వాత ఇంత తీవ్రంగా ఇంకా చచ్చిపోతానేమో అంత పోరాటంలో నుండి తీసుకెళ్ళావు కాబట్టి, ఇప్పుడు నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే, చావంటే ఇంకా నాకు భయమే లేదయ్యా అన్నంత పొజిషన్ వచ్చేంత వరకు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడండి. అలాగా తెగించే వరకు, అట్లా తెగించే వారిని దేవుడు వాడుకుంటారు. నమ్ముతున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా దాని గుండా వెళ్ళిన వారికి అర్థమవుతుంది, అందరికి అర్థం అవ్వదు. ఏం మాట్లాడుతున్నారండి అంటే, కానీ తెగించే వరకు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఎందుకంటే ఆయన ఎన్ని శోధనలు ఎదిరించాడండి, ఎన్ని శోధనల్ని ఎదుర్కొన్నాడు. చావు బ్రతుకులు, 2 సార్లు ఓడలు పగిలిపోవడము, సముద్రపు మధ్యలో అక్కడి నుండి ఈదుకుంటూ ఒడ్డుకు రావటము, కొరడా దెబ్బలు. యేసు ప్రభుకి ఒకసారి కొరడా దెబ్బలు అంటే 39 దెబ్బలంటే, పౌలు భక్తుడికి ఎన్ని? 5 సార్లు 39. అన్ని దెబ్బలు కొట్టారు, రాళ్ళతోటి కొట్టారు ఆయనని. ఆయన చచ్చిపోయేంత స్థితిలో ఉన్నాడు, కానీ దేవుడు బ్రతికించాడు. అట్లా చూస్తే ఎన్నో రీతిలుగా అపవాది ఆయనని శోధించాడు, దేవుడు అనుమతించాడు ఆ పరీక్షలు గుండా. మరలా జబ్బు, మరలా ముళ్ళు, ఇవన్నీ అయిన తర్వాత ఆయన అనుకున్నాడు, దేవా నాలో ఊపిరి ఉందంటే అది నీకే, చచ్చిపోతే ఇంకా బెటర్ అయ్యా,
ఇటువంటి శ్రమ, ఇటువంటి బాధ నాకు ఆ రాజ్యంలో ఉండదు కాబట్టి దట్ ఈస్ ఈవెన్ బెటర్ అని అంటాడు. అందుకనే ప్రాణాన్ని సహితము లెక్క చేయని వారికే అంట వానిని జయిస్తారంట. ఇది మరొక్కసారి చదువుదామండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఎవరిని చూసి అపవాది భయపడతాడు? ఎవరైతే ప్రాణాన్ని సహితము లెక్క చేయని వారు. నా ప్రాణము పోయినా పర్వాలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా. నా ప్రాణము పోయినా పర్వాలేదు, నన్ను దూషించిన, హింసించిన, కొట్టిన, బాధించిన, నా దగ్గర నుండి అన్ని తీసివేసినా పర్వాలేదు, నేను దేవుని చిత్తమే నెరవేరుస్తా. కమిటెడ్ పీపుల్ హూ ఆర్ కంప్లీట్లీ కమిటెడ్, హూ డు నాట్ కేర్ వాట్ విల్ హ్యాపెన్. ఏమవుతుందో అని చింతించరు, ఏమవుతుందో అని బాధపడరు, కానీ నా దేవుని చిత్తమే చేస్తా. నేను వారి ప్రాణాన్ని కాపాడుకోవడం వాళ్ళకి ఇంపార్టెంటే కాదు. వాళ్ళు ఎవరు అని అంటే దే సే దట్ ఐ విల్ డూ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు సైనికుల్ని చూస్తూ ఉంటామండి. సైనికులకి ఎవరైనా, ఆర్మీలో ఉన్న వారికి ఎవరైనా ఆర్మీ కమాండరో చీఫ్ వచ్చి, ఇదిగో నువ్వు మా ఈ ఆర్మీలో, ఈ సైన్యంలో జాయిన్ అవుతే నీకు గ్యారంటీ ఇస్తాము, నువ్వు చావవు అని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? నో. ఇంకా చెప్తారు ఏంటిదంటే, ఏదో ఒక రోజు యుద్ధం వస్తే చావాల్సిందే, నువ్వు సిద్ధమా అని అడుగుతారు. అవునా? ఆర్ యు రెడీ అన్నట్టు అడుగుతారు. అడిగితే ఆ సైనికుడు ఏమంటాడు? చావైనా నేను సిద్ధమే, కానీ నా దేశాన్ని నేను కాపాడుకుంటా. ఐఎమ్ వెరీ పేట్రియాటిక్, ఐ లవ్ మై కంట్రీ అని పోరాడేవారు. ఐ లవ్ మై కింగ్డమ్, ఐ లవ్ మై కింగ్ అని ఆ రోజుల్లో పోరాడేవారు. మరి మనం అందరం ఎవరు? ఈరోజు ఆయన సైన్యములో సైనికులమే. వి ఆల్ ఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. అవునా? లేకపోతే నేను అబద్ధం ఆడుతున్నానా? ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారా? అయితే చెప్పండి, యేసు మహారాజుకే జై అని చెప్పండి. ఆయన సైన్యంలో ఉన్న సైనికులు మనము. సైనికులు ఎలా ఉంటారు? ఎంతకైనా తెగిస్తా, చావైనా సిద్ధమే నేను. దే విల్ నాట్ గ్యారంటీ యూ దట్ యూ విల్ నాట్ బీ డెడ్. దే విల్ ఇన్ ఫ్యాక్ట్ గ్యారంటీ దట్ యూ విల్ బీ డెడ్ వన్ డే. బట్ ఆర్ యూ రెడీ టు డై? ఈరోజు అటువంటి తెగించే సైనికుల కోసం దేవుడు చూస్తున్నాడండి. ఎంతకైనా నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. ఏది పోగొట్టుకోవాలన్నా, ఎవరిని పోగొట్టుకోవాలన్నా, ఎవరిని కోల్పోవాలన్నా, నువ్వు ఇదిగో నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఆస్తి రాసేమో, పర్వాలేదు, పర్వాలేదు, నా దేవుని చిత్తం నెరవేర్చడం. సాధు సుందర్ సింగ్ అండి, ఎంతమందికి తెలుసు సాధు సుందర్ సింగ్ గురించి? ఎంత అద్భుతమైన సాక్ష్యమైంది, ఎంత ధనవంతుడు. అటు దేవుని ఒకప్పుడు బైబిల్ కాల్చిన ఆ భయంకరమైన మూఢత్వంలో ఉన్న అదే బ్రదర్ సాధు సుందర్ సింగ్ ఎప్పుడైతే రక్షించబడ్డాడో, దేవుడు దర్శించాడో, దాని తర్వాత ఎంత భక్తి, ఎంత దేవుని చిత్తం నెరవేర్చాలనే తపన ఆయనలో ఉందంటే, వారి తల్లిదండ్రులు ఆయనని డిసోన్ చేసినా పర్వాలేదన్నారు. అంతకుముందు వాళ్ళు ప్రయత్నం చేసిందంటే, ఎక్కువ డౌరీ ఇచ్చి ఒక స్త్రీని చూద్దాము, పెళ్లి చేద్దాము, వాళ్ళంతా అటుపక్కన ఉన్న వాళ్ళందరూ, నేను అంతా ఆస్తంతా నీ పేరు పైన రాసిస్తాను, దయచేసి మా కుమార్తెని వివాహం చేసుకో, ఇది అది అని అడిగారు. కానీ ఎంత మాత్రమో నో. దేవుని చిత్తము నెరవేర్చుటరే ఉత్తమము, దేవుని చిత్తమే ఉత్తమము అని నమ్మి, అని అంగీకరించి ఆయన ముందుకు సాగడండి. నిజంగా ఇప్పుడు నమ్మాలి ఏంటిదంటే, ఎవరిని అపవాది చూసి భయపడతాడు? అపవాది ఎవరిని చూసి భయపడతాడంటే, ఎవరైతే దేవుని చిత్తాన్ని ఫ్రమ్ A to Z నెరవేర్చేవారు, అసలు చూచా తప్పని వారు, అసలు అసలు ఏ మాత్రము సందేహించని వారిని చూసి అపవాది భయపడుతూ ఉంటాడు. You have to decide. For me, the most important thing to do in my life is to fulfill the will of God.